ఎమ్మెల్సీ మర్రి ప్రోటోకాల్పై జరుగుతున్న చర్చ, అసహనం వ్యక్తం చేస్తున్న నాయకులు. పట్టణంలోని శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం అధికారులు, నాయకుల కనుసన్నల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 5వ తేదీన పాల్గొన్నారు. ఒకరోజు ముందు నుంచే అధికారిక ప్రకటన వెలువడించారు. అధికారులు, నాయకులు హడావిడిగా ఏర్పాట్లు పరిశీలన సైతం చేశారు. ఇదంతా బాగున్నప్పటికీ పల్నాడు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ను ప్రోటోకాల్ విషయంలో మర్చిపోవడంతో జిల్లాలో తీవ్రమైన చర్చ జరుగుతుంది. రాష్ట్ర డిప్యూటీ సీఎం చిలకలూరిపేట వచ్చినప్పుడు తెలియచేయాల్సిన నైతిక బాధ్యత అధికారులపై ఉన్నప్పటికీ మర్రిని పిలవకపోవడం మర్రి అభిమానులు తీవ్ర ఆవేశాలకు లోనవుతున్నారు. తమ నాయకుడు పార్టీ మారినప్పటికీ పరాభవం తప్పడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధికారులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎవరు చెబితే తమ నాయకుడిని పిలవలేదో జిల్లా అధికారులు సమాధానం చెప్పాల్సి ఉందని, ఈ వివక్షత ఏమిటని పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ విషయంపై కొంతమంది నాయకులు మర్రి వద్ద ప్రస్తావిస్తే సమయం వచ్చినప్పుడు తేల్చుకోవాల్సి ఉందని, దీనిపైన ఎవరూ మాట్లాడవద్దన్నారు. ఈ విషయం కొంతమంది నాయకుల ద్వారా విశ్వసనీయ సమాచారం మేరకు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ రానున్న రోజుల్లో జరిగే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గే అవకాశాలు ఉన్నాయని పలువురు నాయకులు చర్చించుకుంటున్నారు. ప్రోటోకాల్పై జిల్లా అధికారులు దీనిపైన ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.